నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ 5. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పైథాన్ కీవర్డ్స్ అండి. సో చూద్దామండి పైథాన్ కీవర్డ్స్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పైథాన్ ఇన్ తెలుగు అని ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క డిస్క్రిప్షన్ వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ కూడా అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామండి మన టాపిక్కి. రైట్, పైథాన్ కీవర్డ్స్. సో జనరల్గా కీవర్డ్స్ అంటే ఏంటంటే, కీవర్డ్స్ని మనం రిజర్వ్ వర్డ్స్ కూడా అంటాం. సో ఎందుకు రిజర్వ్ వర్డ్స్ అంటామంటే, ఈ కీవర్డ్స్ అనేటివి స్పెసిఫిక్ పర్పస్గా క్రియేట్ చేసేవి. సో వాటిని వేరే వాటికి వాడద్దు. ఓకే, ఈ కీవర్డ్స్ని మనం వేరే వాటికి వాడం, ఓన్లీ స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే వాడతాం. ఓకే, సో మళ్ళీ పైథాన్ కంటైన్స్ 33 కీవర్డ్స్. సో టోటల్ 33 కీవర్డ్స్ ఉన్నాయండి. వీటిని యూజ్ ఫర్ స్పెషల్ పర్పస్, ఒక స్పెషల్ పర్పస్ కోసం వాడతాం. అందుకోసమే మనం దానికోసమే రిజర్వ్ చేసాం. అందుకోసమే మనం కీవర్డ్స్ని ఏమంటాం, రిజర్వ్ వర్డ్స్ అంటాం. ఓకే, సో ఎన్ని ఉన్నాయి ఇవి చూడండి, 33 ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ మొత్తం టోటల్ 33. అండ్, ఎక్స్, నాట్, అసర్ట్, ఫైనల్, ఆర్, బ్రేక్, ఫర్, పాస్, ఇలా. ఓకే, సో ఈ రిజర్వ్ వర్డ్స్ని మనం వేరే వాటికి వాడద్దు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ రిజర్వ్ వర్డ్స్ అండ్ యూ కెనాట్ యూజ్ దెమ్ యాజ్ ఎ కాన్స్టెంట్ ఆర్ ఎ వేరియబుల్ ఆర్ ఎనీ అదర్ ఐడెంటిఫైయర్. సపోజ్ మీరు ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు అవి వాడద్దు. సపోజ్ మీరు i = 5 అని డిక్లేర్ చేస్తారు. అదే ఐ బదులు ఇఫ్ అని వాడారు అనుకోండి, ఇఫ్ అనేది ఏంటి, కీవర్డ్ కదా. సో ఇఫ్ అనేది వాడద్దు మనం. ఓకే, మనం కీవర్డ్స్ అనేటివి కాన్స్టెంట్ నేమ్ గాను, వేరియబుల్ నేమ్ గాను, లేదా ఐడెంటిఫైర్ అంటే ఫంక్షన్ నేమ్ గాను, లేదా మిగతా ఇంకేదన్నా నేమ్ గాను వాడద్దు మనం. ఓకే, సో మిగతా కండిషన్ ఏంటంటే, నెక్స్ట్, ఆల్ పైథాన్ కీవర్డ్స్ కంటైన్స్ లోవర్ కేస్ లెటర్స్ ఓన్లీ ఎక్సెప్ట్ 3, ట్రూ, ఫాల్స్, నన్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ 33 కీవర్డ్స్లో నేను ఈ లాస్ట్ 3కి మాత్రం స్పెషల్గా రెడ్ కలర్ ఇచ్చాను. ఎందుకంటే ఈ 30 కీవర్డ్స్ మొత్తం లోవర్ కేస్లో ఉంటాయి. ఇక్కడ వై కూడా, వై క్యాపిటల్లో చూపిస్తుంది, ఇది యాక్చువల్గా స్మాల్. ఓకే, సో ఈ టోటల్ బ్లాక్ కలర్లో ఉన్న 30 కీవర్డ్స్ లోవర్ కేస్లోనే ఉంటాయి. లోవర్ కేస్లో టైప్ చేస్తేనే వర్క్ అవుతాయి మీకు. ఓకే, మీరు లోవర్ కేస్లో టైప్ చేస్తేనే మీకు పైథాన్లో వర్క్ అవుతాయి. ఈ లాస్ట్ 3 మాత్రం క్యాపిటలైజ్, అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండి మిగతాయి స్మాల్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంది చూద్దామా, కీవర్డ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కీవర్డ్స్ అనేది కేస్ సెన్సిటివ్. సపోజ్ ప్రింట్ బదులు నేను క్యాపిటల్లో ఇచ్చాను అనుకోండి ప్రింట్ అని, అది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇంటర్ప్రిటర్కి అర్థం కాదు. ఇంటర్ప్రిటర్ ఏమనుకుంటుందంటే అన్ని లోవర్ కేస్లోనే ఉంటాయి కీవర్డ్స్. సో సపోజ్ మీరు క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చారనుకోండి, దానికి అర్థం కాదు. ఓకే, సో అందుకోసమే కీవర్డ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో అప్పుడు ప్రింట్ క్యాపిటల్లో ఇస్తే ఏమవుతుంది, వర్క్ అవ్వదు. ఓకే, సో చూద్దాం ఒక చిన్న ఎగ్జాంపుల్. వెళ్దామండి పైథాన్కి. రైట్, సో మనం ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చామండి. సో చూద్దాం ఆ కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అనే కీవర్డ్ ఉందండి. ఓకే, ప్రింట్ అనే కీవర్డ్ ఏంటి, స్పెసిఫిక్గా ప్రింట్ చేయడానికే మనకు వస్తుంది. ఓకే, సో అందుకోసం నేను ఇప్పుడు చూడండి హలో వరల్డ్ అంటాను. హలో వరల్డ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో ఈ ప్రింట్ అనేది ఏంటి, ప్రింట్ అనేది ఓన్లీ ప్రింటింగ్ని మాత్రమే వాడతాం, ఓన్లీ స్పెసిఫిక్ పర్పస్ కోసమే వాడతాం. అందుకోసమే దీన్ని రిజర్వ్ కీవర్డ్ అన్నాం. అంటే ప్రింట్ చేయడానికి దీన్ని రిజర్వ్ చేసాం ఈ కీవర్డ్. ఓకే, సో అలానే ఇంకా చాలా కీవర్డ్స్ ఉన్నాయి. సో వాటిని మనం కాన్స్టెంట్ నేమ్ గాను వేరియబుల్ నేమ్ గాను వాడద్దు. రెండోది ఏంటి, మనం ఇంకోటి ఏమనుకున్నాం, అన్ని లోవర్ కేస్లోనే ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ప్రింట్ని క్యాపిటల్ లెటర్లో ఇచ్చాను అనుకోండి, చూద్దామా ఇంటర్ప్రిటర్కి అర్థమవుతుందో లేదో. ఓకే, హలో వరల్డ్. హలో వరల్డ్. ఓకే, రైట్. ఓకే, చూడండి ఏమంటుంది, నేమ్ ప్రింట్ ఈస్ నాట్ డిఫైన్డ్, అంటే ప్రింట్ అనేది డిఫైన్ చేయలేదట. సో ఇంటర్ప్రిటర్కి ఏమో అర్థమైందంటే, స్మాలర్ కేస్లో రాసినప్పుడు అది ప్రింట్గా తీసుకుంటుంది, అది కీవర్డ్గా తీసుకుంటుంది. క్యాపిటల్ లెటర్స్లో రాస్తే దాన్ని కీవర్డ్గా తీసుకోదు. ఓకే, సో అందుకోసమే మనం ఏమన్నాం, ఆల్ కీవర్డ్స్ ఆర్ ఇన్ ద లోవర్ కేస్ ఎక్సెప్ట్ 3 అన్నాం. ఏది గుర్తుందా, ఎక్సెప్ట్ 3 ఏంటది, ట్రూ, ఫాల్స్, నన్. రైట్, సో చూద్దామా, ట్రూ, ఫాల్స్, నన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఏ = క్యాపిటల్ ఏ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, TRUE, ట్రూ, ఎంటర్. సో ఇప్పుడు నేను ఏ అని టైప్ చేశాను అనుకోండి, క్యాపిటల్ ఏ, ట్రూ అని చూపిస్తుంది. చూడండి, సపోజ్ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, B = ఈసారి నేను మొత్తం స్మాల్ లెటర్స్లో టైప్ చేస్తాను. సో చూద్దామా, TRUE, ట్రూ, ఎంటర్. చూడండి ఏమంటుందో, నేమ్ ట్రూ ఈస్ నాట్ డిఫైన్డ్. సో మీకు ఏమర్థమైంది,
ఓన్లీ 30 పై టాప్లో ఉన్న 30 కీవర్డ్స్ మాత్రమే లోవర్ కేసు, మిగతా 3 మాత్రం క్యాపిటలైజ్, అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగతా స్మాల్ లెటర్లా వాడాలి. ఓకే, సో ఇలా ఇదండి. సో కీవర్డ్స్ అనేవి రిజర్వ్ వర్డ్స్, వీటిని వేరియబుల్ నేమ్గా, కాన్స్టెంట్ నేమ్గా వాడద్దు. సో ఇవి మొత్తం 30 కీవర్డ్స్ లోవర్ కేసులో ఉంటాయి, 3 కీస్ మాత్రం సపరేట్గా క్యాపిటలైజ్గా వాడచ్చు. టోటల్ 33 అండి. ఓకే, సో ఇవి కేస్ సెన్సిటివ్, అంటే ఏ కేసులో ఉందో ఆ కేసులోనే టైప్ చేయాలి. లోవర్ కేసులో ఉంటే లోవర్ కేసులో టైప్ చేయాలి, క్యాపిటలైజ్లో ఉంటే క్యాపిటలైజ్లోనే టైప్ చేయాలి. ఓకే, సో ఇదండి కీవర్డ్స్. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.